వద్దు, నేనే కొట్టుకుంటాను. మీకు అసలు బుద్ధి ఉందా? మీరంతా సూపర్ ఉమెన్స్ అనుకుంటున్నారా? ఆ రౌడీల మీదకే ఫైటింగ్కి వెళ్తారా? ఆ టైంకి నేను మీరంతా కారులో వెళ్తుండడం చూశాను కాబట్టి సరిపోయింది. నేను రాకపోయింటే మీ పరిస్థితి ఏమై ఉండదు. కాస్తైనా ఆలోచించారా? వాళ్ళు అఖిల్ని కొట్టారనేసరికి కోపం వచ్చింది, అందుకే పోయాము. వెళ్ళి వాళ్ళని కొట్టి అఖిల్కి సారీ చెప్పించాలనుకున్నాము. వాళ్ళు రౌడీలు, మీరు లేడీసు. అసలు మీరెలా వాళ్ళని కొట్టగలం అనుకున్నారు? మేమదంతా ఆలోచించలేదబ్బి. అఖిల్ తలకి రక్తం కారడం చూసి మా రక్తం ఉడికిపోయింది. ఆవేశం ఉండొచ్చు, కానీ ఆలోచన కూడా ఉండాలి కదా. ఆయనకి ఇన్సల్ట్ అయింది బావగారు, మేమెలా తట్టుకోగలం? కరెక్టేనమ్మా, కానీ నాకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్పాలి కదా. నేను పోలీసులకు చెప్పేవాడిని కదా. మీరే గొడవకి వెళ్తారా? చిన్నోడు బాధపడితే మేం చూడలేమబి, అందుకే వెళ్ళాము. పెద్దవారు, మీరు కూడా ఆ మాత్రం ఆలోచించలేదన్నమాట. ఏంటన్నయ్య, వీళ్ళు ఆవేశపడితే మీరైనా ఆపాలి కదా. వీళ్ళతో పాటు మీరు వెళ్తారా? చిన్నప్పటి నుంచి నువ్వు నేను అఖిల్పై చేయి చేసుకోలేదు అభి. అలాంటిది బయటోడెవడు అఖిల్ని కొట్టాడనేసరికి కోపం వచ్చింది. అఖిల్ నాకు తమ్ముడే అన్నయ్య. వాడిని ఎవరైనా కొడితే నేను మాత్రం ఊరికే ఉంటాను. అఖిల్ కొట్టిన వాడిని చితక్ కొడతాను. ఆ విషయం మీకు తెలీదా? నాకు చెప్పేంతవరకు ఆగలేకపోయారు. మీకేమైనా జరుగుంటే, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేసుంటే? వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారబి? నా మరిది మీద వాడు చేయి చేసుకున్నాడు. వాడి చెంప పగలగొట్టి సారీ చెప్పించాలి. నేను అంతవరకే ఆలోచించానండి. రౌడీలను కొట్టాలంటే నేను ఉన్నాను కదా, మీరెందుకు వెళ్ళడం? వాడు అఖిల్ని కొడితే మమ్మల్ని కొట్టినట్టే అభి. చిన్నోడికి ఎంత బాధ ఉంటుందో మాకు అంతే బాధ ఉంటుంది అభి. అఖిల్ బాధపడితే నేను చూడలేను బాబుగారు. ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా నేను భరించలేనమ్మా. ఏ పని చేయడానికన్నా ఓ పద్ధతి ఉంటుంది. ఆలోచించకుండా ఆవేశపడి మీకేమన్నా అయితే నేను బాధపడతాను. అయినా బయట జరిగిన గొడవ అన్నయ్య వదినలకు చెప్పిన వాడివి నాకెందుకు చెప్పలేదు? సారీ అన్నయ్య, నేను ఎవరికీ చెప్పాలనుకోలేదు. ఆఖరికి మీకు కూడా. అంటే వాడి చేతిలో తన్నులు తిని వాడిని ఏం చేయకుండా అలాగే వదిలేయాలంటావా? నేనున్నది ఎందుకు? నీకేం జరిగినా నీ అన్నయ్య వస్తాడని తెలీదా నీకు? నీకేదైనా జరిగితే అమ్మా నాన్నలకి నేను సమాధానం చెప్పాలి. నువ్వు తప్పు చేస్తే నిన్ను దండించే నేనే. అకారణంగా నిన్నెవరైనా దండిస్తే వాళ్ళని శిక్షించేది నేనే. ఇంకెప్పుడు ఇలా చేయకండి.
మనలో ఎవరికి ఏం జరిగినా అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. అర్థమైందా? జరిగిందేదో జరిగిపోయింది అభి. వీళ్ళు చేసింది మంచో చెడో పక్కన పెడితే మనం అంతా ఒకటని నిరూపించారు. అవును, ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా అందరూ స్పందిస్తారని నాకిప్పుడు అర్థమైంది. మీ అందరి ఐకమత్యం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కుటుంబంలో అందరం కలిసే ఉండాలి కదమ్మా. అలాగే అందరం కలిసే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా అందరం బాధపడతాం కదా. ఆ పరిస్థితి రాకూడదా అంటే ఎవరు ఏది దాచుకోకూడదు, అందరితో పంచుకోవాలి. అప్పుడే ఏ సమస్యలు రావు. నేను చెప్పాలనుకున్నది ఇదే. నిజం చెప్పావు అభి. అందరం ఒక్క మాట మీద ఉంటే ఏ సమస్య రాదు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసి అభిప్రాయాలు పంచుకోవాలి. ఇప్పటి వరకు మన కుటుంబంలో అలాగే జరుగుతూ వస్తోంది. అందరం ఒక్క తాటి మీదే ఉన్నాం. ఎవరికి వాళ్ళు అందరి క్షేమం కోరుకుంటున్నారు. ఏం జరిగినా స్పందిస్తున్నారు. మీ అందరూ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా అత్తయ్య. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. విడదీయాలన్న ఆలోచన కూడా ఎవ్వరూ చెయ్యరత్తయ్యా. ఒకవేళ ఎవరైనా వచ్చినా అది నెరవేరదు. అవునమ్మా, ఇది వసుదైక కుటుంబం. నిజంగా ఇది వసుదైక కుటుంబం. ఆయన వచ్చేసారు. ఇక తిట్లు స్టార్ట్ చేస్తారేమో. నేను మాట్లాడకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నారనుకుంటారేమో. ఏదో ఒకటి మాట్లాడాలి. ఏవండి, ఏమైనా కావాలా అండి? ఏమొద్దండి. ఏమన్నారో ఏమో, ఏం వినపడలేదే. మామూలుగా ఈ టైంలో కాఫీ తాగుతారు. కాఫీ అడిగారేమో. సరేనండి, మీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. అరే, ఏమొద్దని చెప్పాను కదండి. అందరి ముందు అలా అన్నానని మీరేం ఫీల్ అవ్వకండి. నిజానికి మీరు మంచి పని చేశారు. మంచి కోసం ఆడవారు అయ్యుండి రౌడీలను కొట్టడానికి బయలుదేరారు. మీ ధైర్యం నచ్చింది. అఖిల్పై మీకున్న అఫెక్షన్ నచ్చింది. అందరినీ యూనిటీగా తీసుకెళ్ళడం నచ్చింది. యు ఆర్ ఆల్ ఇన్ వన్ అని ప్రూవ్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. చాలాసేపు మాట్లాడారు. ఏదో పెద్ద తిట్ల దండకమే చదివినట్టున్నారు. కానీ ఏం తిట్లు తిట్టారో కూడా తెలియట్లేదే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ప్రౌడ్గా ఉంది. ఎవ్రీడే ఏదో ఒక కొత్త పని చేస్తూ నన్ను సర్ప్రైజ్ చేస్తున్నారు వసు గారు. నా ఎక్స్పెక్టేషన్స్కి మీరు అందడం లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇంకో తిట్ల దండకంలా ఉందే. ఏంటండి సైలెంట్గా ఉన్నారు? ఈ నన్ను గ్యారంటీగా తిడుతున్నారు. కానీ ఆ లిప్ రీడింగ్ చూస్తుంటే
తిట్టినట్టు లేదే. ఏదో అయింది. తిట్టింది ఆయనేగా. ఆయన ఇక్కడ ఎవరూ లేరుగా. పడితే పోయేదే ఉంది. ఏంటండి ఏదో అంటున్నారు? నేను ఇంతసేపు చెప్పింది మీకు వినిపించలేదా? అంటే ఎలాగో మీరు నన్ను తిడతారనుకోండి. ఏం తిట్టారో చెప్పండి. నేను మిమ్మల్ని తిట్టడం ఏంటండి? పొగిడాను. హా? పొగిడారా? అంటే మీరేం వినలేదా? వినిపించుకోకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నానండి. ఎందుకు? ఇందాక హాల్లో తిట్టారు కదా, మళ్ళీ తిడతారేమోనని భయం వేసి, మీరు నన్ను తిట్టడం ఇష్టం లేక ఆ తిట్లు వినిపించకూడదని చెవుల్లో కాటన్ పెట్టుకున్నాను. అంటే ఇప్పటి వరకు మీరు నన్ను తిట్టలేదన్నమాట, పగిడారన్నమాట. ఏది మళ్ళీ పగడండి. పొగడ్ను. అదేంటి? ఇందాక పొగడారు కదా. అందుకే మళ్ళీ పొగడ్ను. అప్పుడు నేను వినలేదు. అది మీ ప్రాబ్లం. ఇప్పుడు వినాలని ఉంది, పొగడండి. నేనేదైనా ఒక్కసారి చెప్తాను. మళ్ళీ ఒకసారి పొగిడితే మీ సొమ్మే వినపోతుందా? నా వాయిస్ పోతుంది. ప్లీజ్ ఒక రెండు పొగడండి. పొగడతలంటే మీకు ఇష్టం లేదనుకుంటా. ప్రశంసలని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అవును. మీకు అసలు బుద్ధి ఉందా? మీరు ఆడవాళ్ళ లేక రౌడీలా? ఫ్యామిలీ ఉమెన్లా ఉండకుండా ఫ్యాక్షనిస్ట్లా ఫైటింగ్కి వెళ్ళడం ఏంటి? బయటికి వెళ్ళి ధర్నాలు చేయాలనుకుంటున్నారా? పోలీసులతో కేసు ఓపెన్ చేయించుకోవాలనుందా? పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి జైలు శిక్ష అనుభవించాలి అనుకుంటున్నారా? పొగుడతారనుకుంటే తిడుతున్నారేంటండి? ఇందాక మీరు ఇలా మాట్లాడలేదు కదా, నిజం చెప్పండి. నాపై మీకు కోపం పోలేదా? గారు, ఈరోజు మీరు చేసిన మంచి పనికి అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఈ ఫ్యామిలీ ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది. ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చాలా ఆనందపడి ఉంటారు. చాలా ఆనందంగా ఉంది జయంతి. మనసుకు ఎంతో హాయిగా ఉంది. ఎందుకండి
చాలా ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసే ఉంటున్నా చిన్న పెద్ద కలహాలు వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకరు ఎడమొహం పెడమొహంగా ఉంటారు. కాని మన కుటుంబంలో అలా కాదు జయంతి. అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఒకరి కోసం అందరూ అన్నట్టుగా ఉంటున్నారు. అవునండి, ఇందాక వసుపావనిలా మాటలు వింటుంటే చాలా సంతోషం వేసింది. అఖిల్కి దెబ్బ తగిలితే అమ్మ నాన్నలుగా మనం, అన్నయ్యలుగా అభి భాస్కర్, మేనత్తగా సుమంగళి వదిన, భార్యగా హారిక బాధపడ్డంలో అర్థం ఉంది. కాని వసుపావనీలు మరిది కోసం బాధపడ్డారు. ఆడవాళ్లయ్యుండి కూడా తమ మరిదికి అవమానం జరిగిందని ఆవేశపడ్డారు. ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఆ రౌడీలతో గొడవ పడ్డానికి వెళ్లారు. మరిది అంటే వాళ్లకి ఎంత ప్రేమో అర్థమయింది. రామాయణంలో రాముడు సీత అడవులకు వెళ్తుంటే లక్ష్మణుడు వాళ్లతో వెళ్ళాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరత శత్రుఘ్నులు తమ అన్నావదినలు అడవులకు వెళ్తున్నారని తెలిసి పరుగు పరుగునొచ్చారు. తనకే రాజ్యం వద్దని భరతుడు అన్నని వేడుకున్నాడు. రాముడు అడవుల నుంచి తిరిగి వచ్చే వరకు అతని పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్యపాలన చేస్తాను అన్నాడు. అన్నదమ్ముల అనుబంధానికి రామాయణం అద్దం పట్టింది. అలాంటి అన్నదమ్ములు, తోడికోడళ్ళు ఉండాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. మనకా అదృష్టం దక్కింది జయంతి. నిజమేనండి, అలాంటి ఆదర్శప్రాయులైన అన్నదమ్ములు, వాళ్ల భార్యలు మనింట్లో కూడా ఉండటం మన అదృష్టం అండి. అందరూ ఒకెత్తైతే అభి ఒకెత్తు. భాస్కర్ తమ్ముడి మీద, వసుపావనీలు మరిదిపైన ప్రేమ చూపిస్తే అభి అందర్నీ సీరియస్గా మందలిస్తూనే ఈ కుటుంబంపై తనకున్న ప్రేమను సున్నితంగా చెప్పాడు. అందరి తరఫున తను బాధ్యతలు తీసుకొని ఎవరికేం జరిగినా మనకు తను సమాధానం చెప్పాలి అన్నాడు. ఈ కుటుంబానికి అభి రాముడైతే వసు సీతమ్మ. అవునండి, అభికి ఈ కుటుంబం అంటే ఎంత ప్రేముందో అంత బాధ్యత కూడా ఉంది. ఎవ్వరి మీద ఈగని కూడా వాలనివ్వడు. అభికి తగ్గ భార్య వసు. తనలో ఏదో శక్తి ఉందండి. పావని మనింటికొచ్చినప్పుడు తనంత గొప్ప కోడలు మరొకరు ఉండరు అనుకున్నా. వసు వచ్చి తన అక్కనే మించిపోయింది. పావని, వసులాంటి కోడళ్లు దొరకడం మనం ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉండాలండి. అనుబంధంతో, అన్యోన్యతతో ఉండాలి. ఏ ఒక్కరి వల్ల కూడా ఈ కుటుంబం విడిపోకూడదండి. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు జయంతి. నాకా నమ్మకం ఉంది. ఈ ఇంటి గోడలు, మొక్కలు కూడా మనల్ని విడిచి వెళ్తాయని వసు ఈ ఇంటిని కాపాడి నిరూపించింది. మన కొడుకుల్లాంటి కొడుకులు, మన కోడళ్లాంటి కోడళ్ళు ప్రతి ఇంట్లో పావని, ఏంటండి? బ్రష్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. త్వరగా లేచి బ్రష్ చేయండి.
పేస్ట్. ఇదిగోండి.